పక్కింటి వాళ్ళ పేరు చెప్పి చంపేస్తున్నారు పూర్వ అర్చకులను పట్టుకుని. వాళ్ళు ఇవన్నీ కంటస్పోని చెప్పడానికి ఏమన్నా రామకృష్ణ పేర్ల నిఖిలేష్, అఖేష్, బుఖేష్ ఏమైనా అపశబ్దాలు కూడా పలికితే ఇబ్బంది, కూడా పలకడానికి కూడా ఇబ్బంది, పలికితేనూ ఇబ్బంది. దేనికి ఏ అర్థం ఉందో తెలియదు. ఈ పేర్లన్నీ వాళ్ళకి అర్థమే చావో. వాళ్ళని పట్టుకుని గోత్రం చెప్పి మా అబ్బాయి పేరు చెప్పి మా మేనల్ని చెప్పండి. ఈ మేనల్ని కూడా ఎందుకు ఇక్కడ నీకు? ఇలాంటి వాళ్ళంతా నేర్చుకోవాలి. ఆయన రఘువంశరాముడు, ఇక్ష్వాకురాముడు, కోదండరాముడు, దశరథరాముడు, సీతారాముడనే ఒప్పుకున్నాడు, కానీ ఒట్టిరాముడైనా మాట్లాడలేదండి. ఇప్పుడు ఒట్టిరాముడు అని అనరు. చివరికి సినిమాలు తీసిన వారు కూడా రాముడి మీద గౌరవమో కాదో నాకు తెలియదు, కానీ ట్యాక్సీ రాముడు, అడవి రాముడు, దొంగ రాముడు, డ్రైవర్ రాముడు, రాముడికి ఏదో ఒకటి ముందు పెట్టకుండా సినిమా కూడా తెలియదు. రాముడు అలా వదిలేయచ్చు కదా అనుకున్నాండి. వాళ్ళు వదలలేదు, వీళ్ళు వదలలేదు రాదు కదా. పూర్వవాళ్ళేమో ఇక్ష్వాకు రాముడు, కోదండ రాముడు, సీతారాముడు, భద్రాద్రి రాముడు, రఘురాముడు, మొత్తం మీద రాముడు అనే మాటలేదు ఎక్కడ. కొన్ని సినిమా వాళ్ళు అంతే రకరకాల పేర్లు పెట్టారు తప్పితే రాముడు